హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునామున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. మీ సహోదరుడు విజయ్ కుమార్. మరి బైబిల్ రహస్యాలు మీకు అందించుతున్నప్పుడు, మరి భారం కలిగి అందిస్తున్నప్పుడు మరి సహకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రతిరోజు వస్తున్నటువంటి వాక్యాలు మీకు ఆనందకరంగా, దీవెనకరంగా, పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి విధంగా ఉండాలి అని మరి లోక సంబంధమైనటువంటి మాటలు మరి తెలియపరచకుండా కేవలం జరిగినటువంటి చరిత్ర, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఏమేమి జరుగుతుంది బైబిల్ని అర్థం చేసుకోవడానికి కూలంకషంగా కొన్ని విషయాలను మీకు తెలియపరుస్తున్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి శక్తి కొలది వాటిని వివరించాలని ఒక మరి బలమైనటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి యొక్క ఆది కాండంలో 10 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 11 అధ్యాయము మనం వివరించుకుందాం. ఈ యొక్క 11 అధ్యాయంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన నాయన, సర్వోన్నతుడు అయిన దేవ, నీవు నాకు ఇచ్చినటువంటి భారమును బట్టి, ఆలోచన బట్టి నాయన, వాక్యంలోనికి వెళ్ళుచున్నప్పుడు నాయన ఏకీభవిస్తున్న బిడ్డలు మీరు దీవించండి. వారి ద్వారా అనేకమైనటువంటి ఆత్మల సంఘంలో చేర్చబడడానికి, అయా వాక్యం మీద ఆసక్తి కలిగిన వారు అనేకులు ఉన్నారు కనుక వారితో మీరు మాట్లాడి కృప చూపించండి. బయట ఎక్కడ చూసినా సరైనటువంటి వాక్యము మరి లేదు. మరి సరైనటువంటి వాక్యాన్ని మేము అందిస్తున్నప్పుడు ఇది జీవం కలిగి నాయన ఇదిగా వృద్ధిలోనికి వచ్చులాగున, నీ యొక్క చిత్తము నెరవేరులాగున సహాయమును అనుగ్రహించి బలపరచమని త్వరగా రాని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు తెలియబరుస్తున్నటువంటి యొక్క వాక్యాలు స్పాన్సర్ చేయండి. మరి ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారికి ఖచ్చితంగా కొరియన్ బైబిల్లో మరి ఎలాగో టీవీలో సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం మీకు అందించబడుతుంది. మాకెందుకులే అనేటువంటి వారు కాదు, కానీ భారం కలిగి దేవుని రాజ్యమును ప్రకటించాలి. కానీ మనం వెళ్ళడానికి పరిస్థితులు అయితే బాగాలేదు. ఇటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా ప్రతి గృహంలోనికి వెళ్ళి వాక్యం అందించబడుతుంది. మరి స్వచ్ఛమైన వాక్యానికి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాక్యంలోనికి మనం వెళదాం. ఈ యొక్క ఆది కాండము 11 అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం 11 అధ్యాయంలో బాబేలు గోపురం ప్రాముఖ్యంగా ఉన్నటువంటిది. బాబేలు గోపురము, అక్కడ ఉన్నటువంటి జాతుల యొక్క విభజన మనం చూస్తూ ఉంటాం. ఒక 11 అధ్యాయంలో 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది బాబేలు గోపురము, రెండవది షేము వంశావళి, అంటే అబ్రహాం వరకు కూడా కొనసాగుతుంది యొక్క 11 అధ్యాయంలో. మరి యొక్క 11 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూసుకున్నట్లయితే, చదివినట్లయితే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా ఎవరు వారు ప్రయాణమైపోయేది ఈ యొక్క మరి 70 జాతులుగా ఉన్నటువంటి వారు నోవహు మరి పిల్లలు, వారి కుమారులు. షీనారు మైదానము అందు ఒక మైదానము వారికి కనబడెను. ఈ యొక్క మైదానం అనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే, ఈ యొక్క యావత్తు దేశంలో లేదా నోవహు జలప్రళయం వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాంతము మరి తడవలేదు అని, ఆ ఒక్క ప్రాంతము కూడా తడవకుండా ప్రత్యేకంగా ఉన్నది అని చరిత్రకారులు తెలియపరుస్తారు. కాబట్టి వారికి ఒక మైదానం కనబడింది. ఇది సైతాను సామ్రాజ్యం. ఆ మైదానం ఏమిటి అనంటే సైతాను బ్రతికినటువంటిది. ఎందుకనంటే జలప్రళయంలో రాక్షసులను, నా యొక్క నెఫీలను, అన్నిటువంటి వారందరినీ కూడా దేవుడు సమూలంగా నాశనం చేశారు. ఎందుకనో మరి యొక్క మైదానము అనేటువంటిది మరి అది తడపబడలేదు, నాశనం చేయబడలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి మైదానము ప్రత్యేకంగా కనిపించినటువంటి ఒక మైదానం దగ్గరకు వారు వెళ్ళారు. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇటుకలు చేయాలని వీరికి ఎలా తెలిసింది? ఈ జ్ఞానం ఎవరిచ్చారు అనంటే ఈ యొక్క మరి పాపం చేసినటువంటి దేవదూతలు, నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు చూసి వారికి మనసుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారు. అనగా ఈ యొక్క పాపపు నియమం వారిలో పనిచేసింది. వారే మరి ఈ యొక్క నరులకు లోహాలను తయారు చేయడం, ఇంతకు ముందుగా మనం చదువుకున్న లోహాలను తయారు చేయడం, ఇనుప పనిముట్లను తయారు చేయడం, ఇటుకలు తయారు చేయడం, జ్యోతిష్యము, గ్రహణ గమనాలు, మేఘశకునము, జ్యోతిష్యము, వాస్తుశాస్త్రము, ఇలాగూ ఈ లోహ శాస్త్రము, ఈ యొక్క నిధులు అంటారే, నిధులు ఉంటాయి భూమి లోపల, ఆ నిధుల శాస్త్రము అన్నిటినీ కూడా నేర్పి మేకప్పుల గురించి, మరి అలంకరణల గురించి, ఆభరణాల గురించి, వస్త్రాల గురించి, ఆయుధాల గురించి, ఇటువంటి జ్ఞానమంతా కూడా ఈ యొక్క మరి 200 మంది దేవదూతలు, పతనమైనటువంటి దేవదూతలు, అక్కడ పడిపోయిన దేవదూతలు వేరు. లూసిఫర్తో వచ్చినటువంటి యొక్క దేవదూతల విషయం కాదు నేను మాట్లాడేది, వాళ్ళు వేరు. వీళ్ళు మరి ఈ నోవహు కాలంలో
మరి దేవుని యొక్క మరి కుమారులు 200 మందిగా, 4 ప్రధానమైనటువంటి మరి దేవదూతలు, వాచర్స్ అంటారు వీరిని. మరి చూసేటువంటి వారు కావలి వారు వాచర్స్, కావలి దూతలు మరి చూసి అక్కడ స్త్రీలను చూసి మోహించి పాపంలో పడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయి మరి యూఫ్రటీస్ నది దగ్గర వాళ్ళు బంధించబడ్డారు. రేపు 2వ రాకడలో దేవుడు వారిని విడిపించబోతున్నాడు. యూఫ్రటీస్ దగ్గర ఉన్నటువంటి 4 దేవదూతలు వారే. హల్లెలూయా. కాబట్టి వీరి ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం, ఇటకలు బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును, మట్టికీలంటే తారును వారికి ఉండెను. కాబట్టి మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుచుండగా యెహోవా నరులు కట్టినటువంటి పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చేదును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుటం మానిరి. దానికి వారు బాబేలను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను అనేటువంటి యొక్క విషయాలను మనం గమనిస్తే, అంటే నరులు కట్టినటువంటి యొక్క గోపురమును పడగొట్టాలని దేవుడు వచ్చారా అని అంటే, ఒకటి, దేవుడు లేకుండా ఏ పని చేసినా దేవుడు ఇష్టపడరు. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తము లేసిన దేవునికి కాకుండా మానవునికి ఘనత వచ్చేటట్లుగా నువ్వు నేను ఏది చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదించడు. అయితే ఆ రోజుల్లో ఏం జరిగింది అని అంటే, ఈ జలప్రళయం టైంలో ఈ యొక్క జలప్రళయం వచ్చి దేవుడే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిని కూడా సమూలంగా నాశనం చేశారు, మానవులందరినీ. ఈసారి దేవుడు భూమి మీద ఈ యొక్క జలప్రళయం రప్పించకుండా, ఉగ్రతను రప్పించకుండా, దేవుడికే వ్యతిరేకంగా పరలోక రాజ్యమును ఆక్రమించాలి అనేటువంటి సైతాను యొక్క కోణము, పాప కోణము ఏం చేసిందనంటే, ఈ యొక్క నరులలో ఈ యొక్క నిమ్రోదు వాడుతూ ఉన్నటువంటి ప్రజల్లో దూరిపోయింది సైతాన్ అనగా, మీరు ఆ లూసిఫర్ని గమనించకండి, లూసిఫర్ను అర్థం చేసుకోకండి. సైతాన్ అనగానే మీకు ఆడు గుర్తు వస్తాడు. లూసిఫర్ వెలుగుదూత వేషం వేసుకుని, 2 కొమ్ములు పెట్టుకుని, నల్లగా ఉండి, మాడిపోయిన ముఖం వేసుకుని, ఒక తోక పెట్టుకుని, వాడు ఒక సైతాన్ లాగా దెయ్యంలా మనకు కనబడతాడు. యాక్చువల్గా సైతాన్ అనేటువంటిది ఇట్ ఈజ్ ద నెగిటివ్ ఫోర్స్ ఆఫ్ ద గాడ్, గెవురా శక్తి అంటారు. అది ఒక లూసిఫర్లోనే కాదు, ఈ యొక్క పాపం చేసిన దేవదూతల్లో ఉంది. ఆ యొక్క సైతాన్ అనేటువంటి నియమం అది మనలో కూడా ఉంటుంది, నీలో కూడా ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. ఇది పాప నియమము. ఇది చంపితే పోయేది కాదు. లేదా లూసిఫర్ను దేవుడు చంపకుండా ఎందుకు ఉంచాడు? ఆ లూసిఫర్ చంపితే ఇంకొకడు వస్తాడు, ఇంకొకటి బయలుదేరతాడు. అందుకని దాని కాలం పరిపూర్ణమయ్యేంత వరకు దానికి సమయం ఇచ్చారు. దేవుడు రేపు 1000 ఏళ్ల పరిపాలన వరకు సమయం ఇచ్చారు. కాబట్టి అది ఎలాగైనా కనిపిస్తుంది, అది ఒక నియమము, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక పరీక్ష నియమము, ఒక కఠిన నియమము, అది పాపపు నియమము, అది సృష్టిలో నుంచి పోవాలి అనేటువంటిది దేవుని ఆలోచన. హల్లెలూయా. కాబట్టి అది పెట్టింది కూడా దేవుడే. ఎందుకు పెట్టారో తర్వాత మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా ఈ యొక్క గెవుర శక్తి, నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది మరి ఈ యొక్క ప్రజలను పురుకొల్పి ఒక గోపురం కట్టాలి. ఈ గోపురం ఎందుకు కట్టాలి? చూడండి, జలప్రళయం వచ్చినప్పుడు ఆరారాతు పర్వతముల వరకు నీళ్లు వచ్చి వేసినాయి. దరిదాపుగా చాలా ఎత్తుకొచ్చేసిన పెద్ద పెద్ద కొండలు కూడా మునిగిపోయినాయి. ఇప్పుడు ఎంత కొండలైనా సరే ములగకుండా ఎత్తుగా ఉండేటట్లుగా బాబేలు గోపురం కట్టారు. ఎందుకనగా జలప్రళయం నుంచి రక్షించుకోవడానికి. ఈసారి జలప్రళయం వస్తే ప్రజలందరూ ఒకచోటే ఉంటారు, ఒక్కడు కూడా నశించిపోకూడదు, తుఫానులు తట్టుకునేటట్లుగా వారు కట్టారు. అంత మాత్రమే కాదు, అది గోపురం కట్టి ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని దగ్గరకు వెళ్ళి పరలోక రాజ్యమును ఆక్రమించాలని, దేవుని కిందకు తొయ్యాలని. మరి సైతాన్ శక్తి ఆ విధంగా, గెవుర శక్తి, ఈ నెగిటివ్ ఫోర్స్, ఎనర్జీ, అశుద్ధ శక్తులు అనేటువంటి ఆత్మలోకములు వారందరిని ప్రేరేపించి బాబేలు గోపురం కట్టేటట్లుగా. చూడండి, మానవ ఏకత్వం అందరూ ఈ మధ్య పెడుతున్నారు, మానవత అని పెడుతున్నారు. మానవత అదేమవుతుందంటే తర్వాత గర్వతలోనికి తీసుకుని వెళుతుంది. సహాయం అని పేరు పెట్టారు, కానీ యాక్చువల్ అవి కులాలకు, మతాలకు సంబంధించినటువంటి వాటిగా తర్వాత తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మానవులు ఐక్యతం అవ్వాలి. దేవుడు అన్నారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు అన్నారు.
అంటే ఎవరిలో ఐక్యత అవ్వాలి, ఎవరిలో ఏకత్వం అవ్వాలి? దేవుడిలో ఐక్యం అవ్వాలి. దేవుడిని కలిగి ఉండి ఈ యొక్క ఐకమత్యము కలిగి ఉండాలి. దేవుడు లేకుండా దేవుడి శక్తితో ఐకమత్యము కలిగి ఉంటే అది దేనికి కారణం అని అంటే చావుకు, దరిద్రతకే అది దారితీస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు వారికి ఒకటే భాష ఉంది. వారు అంటున్నారు మనకు పేరు తెచ్చుకుందాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ షీనారు మైదానం, షీనారు అంటే బాబేలు, బబిలోను ప్రాంతం, షీనారు ఆ ముందు ఉన్నటువంటి ప్రాంతం, అదే కల్దీల దేశము షీనారు. కాబట్టి ఇక పేరు తెచ్చుకుందాం అంటున్నారు. ఆకాశాన్ని తాకేటువంటి గోపుర నిర్మాణం తయారు చేస్తున్నారు. అంటే దేవునికి మహిమ వచ్చేటట్లు కాదు, కానీ మనిషికి కీర్తి వచ్చేటట్లుగా, మనిషికి ఘనత వచ్చేటట్లుగా. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ప్రభువు యెషయా గ్రంథం 40:7 ప్రకారం తన మహిమ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. సహోదరుల, నీ మహిమ నిమిత్తమో లేదా నీ కొరకు ఏర్పాటు చేసుకోవాలా, దేవుని మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నీవు భూమి మీద ఉన్నప్పుడు నీవు అన్యుడివైనా ధన్యుడివైనా క్రీస్తు వారు కాకపోయినా క్రీస్తుని అంగీకరించాల్సిందే, క్రీస్తుని మహిమపరచవలసిందే, యేసుని రక్షకుడిగా అంగీకరించవలసిందే. ఆయనే ఏకైక మార్గం. ఆయన అంటారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. కాబట్టి ఆ విధముగా వీళ్ళందరూ కూడా గోపురం కట్టాలని ప్రయత్నం చేశారు. బాబేలు గోపురం ఇటుకలతో తయారు చేశారు. మరి రాళ్ళు కట్టకూడదని మట్టికీలును అంటే తారును పూయాలి. తారు ఉంటే నీరు అనేటువంటిది లోపలికి రాదు. మనకు మోషే జమ్ము పెట్టిన తయారు చేసినప్పుడు కూడా ఇక మోషే తల్లి యొకబేదు ఏం చేసింది అని అంటే ఇక తారును మట్టికీలను వాడింది. అంటే నీరు లోపలికి ప్రవేశించదు. రేపొద్దుటి జలప్రళయం వస్తే ఈ మట్టికీలు గుండా లోపలికి రాలేదు. ఆ జలప్రళయం నుంచి, ఆ విపత్తుల నుంచి రక్షించుకోవాలని వారు ఒక బాబేలు గోపురం కట్టారు. హల్లెలూయా. బాబేలు గోపురం అనగా తారుమారు లేదా తారుమారు అని అర్థము. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి తారుమారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేటువంటి స్థితి. ఆ విధంగా ఉంటే నీకు ఎప్పటికైనా నష్టమే. కాబట్టి ఆ విధంగా వీళ్ళు తయారు చేసిన దాన్ని దేవుడు జోక్యం చేసుకున్నారు. అంటే దేవునికి ఏమి భయం వేసి కాదు, వీళ్ళు నిజంగానే పరలోక రాజ్యం వచ్చేస్తారు, నా యొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తారని కాదు. ఏదైనా సరే మానవుడును దేవుడు తయారు చేశాడు దేవుని చిత్తంలో ఎదగాలని కాదు అని అంటే దేవుడికి తొలగించేటువంటి అధికారం ఉన్నది. ఒక కుండను పగలగొట్టడం, ఒక కుండను తయారు చేయడం, ఒక కుండను తన ఇష్టం వచ్చినట్టు వంచడం, కుమ్మరికి ఎలాగైతే అవకాశం ఉంటుందో, హక్కు ఉంటుందో, దేవుడికి కూడా మనల్ని సరిచేసేటువంటి స్థితి దేవుడికి ఉంది, హక్కు ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేసాడు, తన పోలికలు తన మహిమ నిమిత్తం తయారు చేసినటువంటి దేవుడికి ఏదైనా చేయగలిగినటువంటి అధికారం ఉన్నది. కాబట్టి దేవుడు ఇలాగ బాబేలు గోపురాన్ని నాశనం చేశాడనంటే భయపడి కాదు, లేదా నరులు అక్కడ పరలోక రాజ్యం వస్తారని కాదు, లేదా నరులు ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టం లేదా అని కాదు. దేవుని చిత్తము జరగట్లేదు. చెడు ఉద్దేశంతో వాళ్ళు ఎక్కుతున్నారు, పాపంతో వాళ్ళు ఎక్కుతున్నారు, శాపంతో వాళ్ళు ఎక్కుతున్నారు. హల్లెలూయా. కాబట్టి చెడ్డవాడికి అధికారం ఇస్తే రాజ్యం అంతా ఎలా పాడైపోతుందో, అలాగే దేవుడు లేకుండా మానవ శక్తికి, దెయ్యపు శక్తికి అధికారం ఇస్తే రాజ్యం అలాగే పాడైపోతుంది. దేవుడు మంచివాడు కనుక, మంచి చేయాలనుకున్నాడు కనుక ఇక బాబేలు గోపురమును కోల్చాలని దేవుడు జోక్యము చేసుకున్నారు. అంటున్నారు వారి భాషలను కలవరపరిచారు. వాళ్ళ భాషలు తారుమారైపోయినాయి. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు దిగి వచ్చి వారి భాషలను తారుమారు చేశారు. తర్వాత అక్కడ నుంచి మనం చూస్తే 10వ వచనం నుంచి షేము వంశావళి మనకు కనిపిస్తుంది. షేము వంశావళి షేము, అర్పక్షదు, పెలేగు, తెరాహు, అబ్రహాం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఒక బాబేలు గోపుర నిర్మాణం అనేటువంటిది దేవుని అధికారానికి సవాలుగా వారు తయారైపోయారు. బాబేలు గోపుర నిర్మాణంలో ఒక మనుషులు ఎలాగ ఉండేవారనంటే పాపంలో, తినడంలో, త్రాగడంలో, ఇటుకలు తయారు చేయడంలో, మట్టికీలు తయారు చేయడంలో, ఏమంటే అధికారం కలిగిన వారు అధికారం లేనటువంటి వారిని బానిసలుగా కొడతా ఉండేవారు. ఇక్కడ మనిషి ప్రాణం కంటే ఇటకే ప్రాముఖ్యమైనదిగా వారు చూసేవారు. ఒక ఇటక పడిపోయిందనంటే ఆ మనిషిని చంపేసేవారు ఇటకల మధ్యలో. అరే నువ్వు ఇటకను పడవేసావు, ఇటక ఎంతో ప్రాముఖ్యమైనది, అది దేవుని శక్తిని అందుకునేటువంటి గొప్ప కృప అని మరి మనిషికి అన్న రాళ్ళకు విలువిచ్చేవారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏం జరుగుతుంది, మనుషుల కన్నా విగ్రహాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. ఈ మట్టికి, ఈ యొక్క ఇటకకు ప్రాముఖ్యత. మనిషి ప్రాణం లెక్కలేదు. మనిషి ప్రాణం లెక్కలేనంత తనంగా దిగజారుడు తనంలోనికి ఆ యొక్క బాబేలు గోపురం నిర్మాణం చేస్తున్న సమయంలో తయారైపోయారు. ఇటక పడిపోతే మళ్ళీ ఇటక తయారు చేసుకోవచ్చు, అలా కాదు మనిషి పోతే మళ్ళీ మనిషి వస్తాడు కానీ ఇటక రాదు అని ఇటకకు ఉన్నటువంటి విలువ మనిషికి కూడా
లేదు. హల్లెలూయా. అంత దారుణాతి దారుణంగా ఉండేవారు. మనిషి పడిపోతే పట్టించుకునేవారు కాదు, మనిషి చనిపోతే పట్టించుకునేవారు కాదు, ఆకలి కేకలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరు బ్రతుకుంటే వాళ్ళే వస్తారు, లేని వాడికి లేదు. కానీ ఇక్కడ ఇటుకల ప్రాముఖ్యము, గోపురం కట్టడం ప్రాముఖ్యం, గోపురం అత్యంత ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ అని వారు అలా చేయడం బట్టి దేవుడు దాన్ని తొలగించాడు. కాబట్టి గోపురం దేనికి సంబంధించిందని అంటే ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక లోకాన్ని చేరాలనేటువంటి ఒక ప్రయత్నము. అంటే అపవిత్రత పవిత్రతలోనికి వెళ్ళడం, చీకటి వెలుగులోనికి వెళ్ళడం ఎక్కడైనా జరుగుద్దా? అపవిత్రత పవిత్రతలోనికి వెళుతుందా? వెళ్ళదు. చీకటి వెలుగులోనికి వెళుతుందా? వెళ్ళదు. కానీ వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నము. అపవాది అదే చేశారు. ఈ యొక్క సైతానుడు అవ్వమ్మలోనికి దూరి ఆదాములో ప్రవేశించాలనుకున్నాడు, ఆదాములో నుంచి దేవుల్లో ప్రవేశించాలనుకున్నాడు. కుదురుద్దా? అది కుదరదు. అందుకని పరలోకము నుంచి త్రోసివేశారు దేవుడు. హల్లెలూయా. అక్కడ భాషలు తారుమారైపోయినాయి. బాబేలు గోపురం దగ్గర భాషలు, ఎన్ని భాషలు అంటే 70 భాషలు, 70 మంది జాతులు అక్కడికి చేరారు. 70 జాతులను 70 భాషలను దేవుడు తారుమారు చేశారు. కాబట్టి వారు దేవునితో యుద్ధం చేయాలనుకున్నారు, గోపురం మీద విగ్రహాన్ని ఉంచాలనుకున్నారు. దేవుడు వారిని నాశనం చేయలేదు కానీ విభజించారు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు కృప కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు కనుక శత్రువుని ఇబ్బంది పెడతాడేమో కానీ నాశనం చేయడు. ఒకవేళ నాశనం చేసినా అది మంచిగా చేస్తాడు. కాబట్టి విభజించాడు. మాటలు అర్థం కాకుండా తారుమారు చేశాడు తప్ప వాళ్ళేమి నాశనం చేయలేదు. గోపురమును నాశనం చేశారు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, గోపురమును నాశనం చేశారు, మనుషుల్ని నాశనం చేయలేదు. ఒకటే భాష, ఒకటే సంస్కృతి. చారిత్రాత్మకంగా మనం చూసుకుంటే మెసొపొటేమియా ప్రాంతంలో ఇటుకలతో జిగురాత్ అనేటువంటి నిర్మాణాలు ఉండే, మనం సోషల్ స్టడీస్లో చదువుకుంటాం. సంఘటన ప్రాంతమైనటువంటి మైదానం ప్రభావం విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందింది, అది ప్రభావం చూపించింది. హల్లెలూయా. కాబట్టి 3 వర్గాలు మరి ఆ యొక్క గోపురాన్ని నిర్మించారు. 3 వర్గాలు ఉన్నారని మనుషులు మనకి మెద్రాస్ రబ్బీలు తెలియపరుస్తారు. ఒకటి, ఆకాశానికి చేరే ప్రజలు అక్కడ నివసించాలి, ఆకాశానికి వెళ్ళాలనుకునేవారు, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునేవారు. రెండవది, దేవునితో యుద్ధం చేయాలనుకునేటువంటి వారు. మూడవది, విగ్రహారాధన స్థాపించాలి అని అనుకునేటువంటి వారు. కాబట్టి ఆ బాబేలు గోపురం కడుతున్నటువంటి సమయంలో 3 వర్గాల ప్రజలు. ఒకటి, ఆకాశానికి చేరిపోవాలి. ఆకాశానికి వెళ్ళడానికి ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్. వై అంటే అక్కడ పై లోకంలో ఉన్నటువంటి వాతావరణం వేరు, భూమి మీద ఉన్నటువంటి వాతావరణం వేరు. కాబట్టి ఇది సైతాన్ అర్థం కానివ్వకుండా పైకి తీసుకుని వెళ్ళి ఆక్సిజన్ లేని సమయంలో చంపివేయడానికి, అపవాది నరకంలో తీసుకుని వెళ్ళడానికి అదంతా. అది అయ్యే పని కాదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆకాశానికి చేరి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. రాకెట్ల ద్వారా చంద్రుడి మీదకి, రాకెట్ల ద్వారా మార్స్ గ్రహం మీదకి, రాకెట్ల ద్వారా సూర్యుడి మీదకి, రాకెట్ల ద్వారా ఆ యొక్క శుక్రగ్రహం మీదకి, అనేక గ్రహాలు ఈ యొక్క సైంటిస్టులు అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి, వేల కోట్ల ఖర్చు పెట్టి, లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రయోగాల పేరుతో ఎంత డబ్బులు నాశనం చేస్తున్నారు. పేదవాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భూమి మీద నివాస యోగ్యమైనటువంటి స్థలం, భూమి లాంటిది ఇంకెక్కడైనా ఉందేమో అక్కడికి వెళ్ళిపోదాం, బ్రతికిపోదామని. ఏమంటే నరుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి మనిషికి ఎందుకండి ఇంత ఆశ? ఇంతలో మాయమైపోయి అంతలో కనబడకుండా పోయేటువంటి మనిషికి ఎందుకు అంత ఆ కసియ పట్టుదల? దేవుని మీద ఆధారపడితే ధన్యులుగా ఉంటాం, మన మీద మనము టెక్నాలజీ మీద, లోకం మీద ఆధారపడితే దరిద్రులుగా మారిపోతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ రోజుల్లో దేవునితో యుద్ధం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, విగ్రహారాధన స్థాపించాలని ఆ రోజుల్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఆకాశాన్ని అంటుకోవాలి, వేరే గ్రహాల్లో జీవించాలి. ఇప్పుడు మరి ఇక ఎలాన్ మస్క్ అనేటువంటి వాడు వేరే గ్రహాల్లో కూడా ఏదో స్థాపించాలని, అక్కడ కూడా రాకెట్లు తయారు చేయాలని, అమ్ముకోవాలని, చంద్రుడి మీద భూములు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి ఒక విషయాన్ని గమనించండి, మన జీవితం భూమి మీద ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి నువ్వు ఎంత ఎగినా భూమి మీద ఉంటావు తప్ప ఆకాశంలో మాత్రం నువ్వు ఉండలేవు. కాబట్టి వీరు ఆ యొక్క ఆకాశానికి చేరిపోవాలి, దేవునితో యుద్ధం చేయాలి, విగ్రహారాధన స్థాపించాలనుకున్నారు. ప్రతిఫలంగా ఏమొచ్చింది అని అంటే భాషలు తారుమారైపోయినాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయాలని ఆలోచన చేస్తావో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలని చూస్తే దేవుడు నిన్ను ఊరుకోడు, చితగ్గొడతాడు. హల్లెలూయా. కాబట్టి బాబేలు గోపురము మానవ గర్వానికి చిహ్నముగా ఉన్నది. కాబట్టి మెస్సియా కాలంలో భాషలు మళ్ళీ ఐక్యమవుతాయి. రకరకాల భాషలు, ప్రతి భాషలోంచి జనాంగమును తీసుకుంటాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఉంది.
పెంతెకోస్తు దినాన్ని కలిపాడు. తర్వాత ఎత్తబడేటువంటి సంఘములో ర్యాప్చర్ జరిగినప్పుడు ప్రతి భాషలోంచి, ఆయా భాషల్లోంచి రక్షించబడేటువంటి వారిని, సంఘములోనికి వెళ్ళేటువంటి వారందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనం చరిత్రలో చూసుకున్నట్లయితే, పురావస్తు శాఖ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే మెసొపొటామియాలో జిగురత్ దేవాలయాలు ఉన్నాయి. ఎట్మెన్ కని అనేటువంటి దానిలో బాబిల్లో ఉన్నటువంటి జిగురత్, ఇది ఆకాశం తాకేటువంటి దేవాలయం అని ఒక ప్రసిద్ధి ఉన్నది. ప్రాచీన కథలు ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో కూడా మహామానవ నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి ఇక 11వ అధ్యాయం కూలంకషంగా మనం చూస్తే ఒకే భాష, ఏకత్వము, షినార్ దేశము, మెసొపొటామియా లేదా బాబేలు దేశము, అదే బబులోను దేశం, మెసొపొటామియా, ఇటుక మరి యొక్క ఉండేటువంటిది, ఇటుకలు తయారు చేసే మట్టికీలు ఆధునిక నిర్మాణానికి సాంకేతికగా ఉన్నది. మనం పేరు తెచ్చుకుందాం, ఇది గర్వానికి మూలము. దేవుడు దిగి వచ్చాడు మానవ గర్వాన్ని ముందు. దేవుడు ఖచ్చితముగా మానవ గర్వం ముందు దేవుడు చిన్నదిగా కనిపిస్తాడు, కానీ అలా కనిపించడం ప్రమాదం. ఏకత్వ శక్తి గుర్తింపు, వారి భాషలు తారుమారైపోయినాయి. షేము వంశవళి సిద్ధమైంది అబ్రహాము సంతానము. కాబట్టి ఇక్కడ అబ్రహాము సంతానం అత్యంత ప్రాముఖ్యమైనది. కాబట్టి అక్కడ మరి మనం పురావస్తు శాఖలుగా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా రకాల కొలతలు ఉన్నాయి, అనేకమైనటువంటి లోతైన విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ చెప్పట్లేదు. కానీ నేను చెప్పేటువంటిది మరి ఆ యొక్క అబ్రహాము వంశావళి గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రహాములో నుంచే మరి అబ్రహాము వంశము, అబ్రహాము, నాహోరు, తెరాహు, అబ్రహాము ఉన్నత తండ్రి అని అర్థము. మరి ఆదాము ద్వారా నోవహు వరకు 10 తరాలు, నోవహు నుండి అబ్రహాం వరకు 10 తరాలు అనేటువంటివి ఇక్కడ జరిగినాయి. కాబట్టి మనం దేని గురించి ఎక్కువగా ఆలోచన చేయాలి అని అంటే అబ్రహాము గురించి మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము గురించి మనకు ఏ యొక్క వచనంలో వస్తుంది అని అంటే ఈ యొక్క 11వ అధ్యాయము మరి 27 నుంచి మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. తెరాహు వంశావళిది. మరి తెరాహు అబ్రహాము నాహోరును హారాను కనెను, హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశం అందరి కల్దీలని ఊరు పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. ఎందుకు మృతి పొందాడు అని అంటే మరి అది ఈ యొక్క నిమ్రోద్ కాలంలో ఒక గొడవ జరిగింది. అది తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. మరి వాచ్ చేయండి, వాచ్ చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ముందుగా చనిపోయాడంట హారాను చనిపోయాడు. కాబట్టి అబ్రహాము నాహోరును వివాహం చేసుకున్నారు. అబ్రహాము నాహోరు వేరు స్త్రీలతో వివాహం చేసుకున్నారు. అబ్రహాం భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాయకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడగ అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగ అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను మహాపట్టణంలోనికి లేదా కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు బయలుదేరి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కల్దీల పట్టణము. కల్దీల పట్టణం అంటే షేనారు అని అంటే మెసొపొటామియా. ఆ మెసొపొటామియా ప్రాంతం నుంచి హారాను దగ్గరకు వారు వచ్చారు. తెరాహు బ్రతికిన దినాలు 200 ఏండ్లు తెరాహు హరానులో మృతి పొందెను. కాబట్టి ఇక్కడ వరకు మనం ముగిస్తున్నాం. అబ్రహాం పిలుపు ప్రారంభమైనది. అబ్రహాము, శారా, మరి లోతు, హారాను కుమారుడైనటువంటి లోతు కూడా బయటకు వచ్చారు. మరి తెరాహు చనిపోయారు. హారాను ముందుగా ఎందుకు చనిపోయారు? అబ్రహాముని దేవుడు ఎందుకు బయటకు పిలుచుకున్నాడు? 12వ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? ఈ విషయాలన్నీ కూలంకషంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూచుదురుగాక, వినుదురుగాక. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప మీ మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, ఈ యొక్క 11వ అధ్యాయమును వివరించినప్పుడు నాయన అయా ఇదిగో బిడ్డలకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే చెప్పిన మాటలు నావి కాదు, మీ మాటలు. అల్పుడును దీనుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క మాటలు వారి హృదయాలలో ముద్రితమయ్యి వారు నాయన నీ సన్నిధానం ఏకీభవించి లోకమును పాపమును విడిచిపెట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాయమును కూలంకషంగా చదివి నీ చిత్త ప్రకారం బిడ్డలు జీవించేటువంటి కృపలో నడిపించు. ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేయమని త్వరగా రాని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే నా జయం,
యేసు రక్తమే నా ధైర్యం, సిలువపై చిందిన అమూల్య రక్తము నన్ను విడిపించిన జీవధారం. యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా జయం. పాపబంధములలో చిక్కుకున్న నన్ను, శాపభారముతో నలిగిన నన్ను కరుణతో చూచి కృపతో కడిగిన నీ రక్తము చేత శుద్ధి చేసితివి, తన్నరాం తొలగిపోయేను, జీవితంలో వెలుగు వచ్చెను. యేసు రక్తమే నా ధైర్యం, యేసు రక్తమే నా ధైర్యం, సిలువపై చిందిన అమూల్య రక్తము నన్ను విడిపించిన జీవధారం. సాతాను ఆరోపణలు చేసిన, లోకము నన్ను నిందించిన, గొర్రె పిల్ల రక్తమే నా సాక్ష్యం, ఆ రక్తములోనే నా విజయం. కిందకు జవాబు రక్తమే, పోరాటానికి ఆయుధం రక్తమే. యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా జయం. రోగము వచ్చినా భయపడను, మరణం వచ్చినా వెనుకాడను, జీవము ప్రాణము రక్తములోనే, నిత్య జీవము నాకిచ్చెను. ఆయన గాయముల చేత స్వస్థత, ఆయన రక్తము చేత విమోచన. నన్ను విడిపించిన రక్తం, నీ రక్తం, నీ రక్తం, నన్ను గెలిపించిన రక్తం. యేసు రక్తమే నా ధైర్యం, యేసు రక్తమే నా ధైర్యం, జయము జయము. యేసు